మీరు ఎప్పుడైనా ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాకరకాయ వెల్లుల్లి కారం తిన్నారా? అయితే ఈసారి ట్రై చేయండి. ముందుగా ఈ విధంగా కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వీటికి ఈ విధంగా పైనటువంటి పొట్టు కొద్దిగా లైట్గా తీసేయండి. సో ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి. సో వీటిని ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా చాలా హెల్తీ కూడా. ఈ విత్తనాలను పడేయొద్దండి. సో ఇందులోని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని కాకరకాయలను బాగా వేయించుకోవాలండి. సో విత్తనాలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకున్న తర్వాత ఇక వీటిని సపరేట్ చేసేసుకోవాలండి. కాకరకాయలని అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. వీటన్నింటిని సపరేట్ తీసుకొని ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగంత చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలండి. సో ఇక ఒక మిక్సీ జార్లో వీటన్నింటిని వేసి మనం ముందుగా విత్తనాలు కూడా వేయించాం కదండి, ఆ విత్తనాలు కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇక కడాయిలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ముందుగా మనము కాకరకాయలో పెట్టంగా మిగిలినటువంటి మసాలా వేసుకొని ఒకసారి వేయించుకొని కాకరకాయలన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలండి. కాసేపు బాగా మగ్గనిస్తే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.